హలో అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టమైన స్ట్రాబెర్రీ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఆ స్ట్రాబెర్రీస్‌ని సాల్ట్ వాటర్‌లో ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసానండి. దీంట్లో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని వాటిని శుభ్రంగా కడుక్కున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నాకు స్ట్రాబెర్రీ ముక్కలొచ్చాయి. నేను దానికి హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను. షుగర్ వద్దనుకుంటే మీరు జాగరీ అయినా వేసుకోవచ్చు. ఇలా సిమ్‌లో పెట్టుకొని దీన్ని చేసుకోవాలండి. ఈ షుగర్ అంతా మెల్ట్ అవుతున్నప్పుడు జస్ట్ కొంచెం ఒక 4, 5 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అప్పుడు పుల్ల పుల్లగా, తీయగా చాలా బావుంటుంది. దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేసామంటే షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇట్లా వాటరీగా అవుతుందండి. స్ట్రాబెర్రీస్ కూడా సాఫ్ట్‌గా అవుతాయి. అప్పుడు ఇలా మనం కొంచెం క్రష్ చేసుకున్నామంటే అదంతా కలిసిపోతుంది. మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఇలా ఇంకేదైనా చిన్న చిన్న పీసెస్ ఉన్నా గానీ ఇలా మనం గెంటెతో కలుపుతూ వాటిని స్మాష్ చేసుకోవచ్చు. జామ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా థిక్‌గా అయిపోతుంది. ఒక గాజు కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నామంటే బ్రెడ్ మీద కానీ లేదా చపాతీ మీద కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.